హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం కీసర్లో ఉన్నామండి, దమ్మాయిగూడ మున్సిపాలిటీ. ఇది కేవీఆర్ టౌన్షిప్ అండి. చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఇందులో మనకి చాలా తక్కువ బడ్జెట్ లో హౌసెస్ సేల్కి వచ్చాయండి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు. ఇందులో మనకి 128 స్క్వేర్ యార్డ్స్ అలాగే 138 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నాయండి. ప్రైస్ అయితే ఇప్పుడే చెప్పేస్తున్నాను. 138 స్క్వేర్ యార్డ్స్ కి ప్రైస్ వచ్చేసి 55 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి సౌత్ ఫేస్ అండి, ఇవి నార్త్ ఫేసింగ్. ఇందులో కొన్ని హౌసెస్ మాత్రమే ఉన్నాయండి, ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. మనకి సౌత్ ఫేసింగ్ వచ్చేసి 138 స్క్వేర్ యార్డ్స్ అండి, నార్త్ వచ్చేసి 128 స్క్వేర్ యార్డ్స్. 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. వర్క్ అయితే కంప్లీట్ గా వస్తుంది, చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం కంప్లీట్ గా చూపిస్తాను. మీకు ఆల్రెడీ ప్రైస్ కూడా చెప్పాను కదా. మనం ఇక్కడ చుట్టూ సరౌండింగ్ చూసినట్లయితే 1-2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయండి. మనకి కీసర ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 కూడా ఓన్లీ 5 minutes వెళ్ళొచ్చు. అలాగే మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 7 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఈసీఎల్ క్రాస్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి. మనకి షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అయితే చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. 55 lakhs అనేది చాలా తక్కువ బడ్జెట్ అండి, ఎందుకంటే అపార్ట్మెంట్ లో ఫ్లాటే రావట్లేదు. ఇక్కడ మనకి ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ తో ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది, చూపిస్తానండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే ఓన్లీ 4 houses మాత్రమే ఉన్నాయి. ఈ 4 houses లో ఎవరైతే మొదటిగా బుక్ చేసుకుంటారో వారికి అయితే 55 lakhs హౌస్ అయితే 50 lakhs కే వస్తుంది. అంటే 5 lakhs డిస్కౌంట్ అన్నమాట. ఇదైతే మంచి అవకాశం, కాబట్టి వినియోగించుకోండి. ఈ ప్రాజెక్ట్ జేకేవి కన్స్ట్రక్షన్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. వీరికైతే చాలా ఇయర్స్ నుంచి చాలా ప్రాజెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి చుట్టూ చూడండి, అన్ని హౌసెస్ అవుతున్నాయి. ఇది వచ్చేసి మనకి 30 feet రోడ్ అండి. మనకి మెయిన్ రోడ్ అయితే ఇక్కడే ఉంటుంది, అక్కడ వాల్ కనిపిస్తుంది కదా, అది 30 feet రోడ్. చూడండి, అన్ని హౌసెస్ అవుతున్నాయి. ఇది ఒకటే రోడ్ అండి. మనకి ఇటు సైడ్ సౌత్ ఫేస్, ఇటు నార్త్ ఫేసింగ్ ఓన్లీ ఇవే హౌసెస్ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, చుట్టూ వాల్ ఉంటుంది. మనకి 24 hours సెక్యూరిటీ ఉంటుందండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం పదండి. మనం ముందుగా నార్త్ ఫేసింగ్ హౌస్ చూద్దామండి, తర్వాత మీకు సౌత్ ఫేసింగ్ చూపిస్తాను. చూడండి, ఇదంతా పార్కింగ్. ఇది వచ్చేసి బోర్ అండి, మనకి ఇండివిజువల్ గా బోర్ ఇచ్చారు, వాటికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి పార్కింగ్ అయితే చాలా స్పేసెస్ ఉంది, కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ వచ్చిందండి. ఇక్కడ 3 feet సెట్ బ్యాక్ ఇచ్చారు, వాషర్ వచ్చింది, చూపిస్తారండి. మనకి 3 sides కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి వాషర్ వచ్చింది, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి. వాషర్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, మనకి హౌస్ బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. 3 sides సెట్ బ్యాక్ ఉంటుంది. చూడండి, ఇక్కడ 1.5 feet సెట్ బ్యాక్ ఇచ్చారు. చూడండి, వాషర్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఈ హౌస్ అయితే మనకి స్టార్టింగ్ లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి, అందుకే మనకి ఎలివేషన్ కోసం ఈ టైల్స్ ఇచ్చారు. ఇది ఒక్కటి తప్ప అన్నిటి కూడా మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు, అవి మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లోపలికి ఒకసారి హౌస్ చూద్దామండి. మనకి మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు, ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో చేశారండి, చాలా స్టాండర్డ్ గా ఉంది. రండి లోపల హౌస్ చూద్దాం. ఇదంతా హాల్ అండి, హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చింది. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఈ హౌస్ అయితే ఓన్లీ మోడల్ హౌస్ అండి, ఇప్పుడైతే వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు ఇంకా మిగతా హౌసెస్ కి, అందుకే ఈ హౌస్ చూపిస్తున్నాను. చూడండి, మనకి సేమ్ నార్త్ ఫేసింగ్ ప్లాన్ అయితే సేమ్ ఇలానే వస్తుంది. చూడండి, ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు హాల్లో. మనకి హాల్లో చూడండి టీవీ పాయింట్ ఇచ్చారు, మనకి పెద్ద టీవీ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు, మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి కిచెన్. చూడండి, మనకి సపరేట్ గా పూజ రూమ్ కూడా ఇచ్చారు, చూపిస్తానండి. చూడండి, ఇక్కడ సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి కిచెన్ అండి, కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో అయితే 3-4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు, మనం వాష్రూమ్కి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు అండి. కిచెన్ చూసాం కదా, చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తాను కదండి. పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్.
ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఇందులో అయితే కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. చూడండి, ఈ బెడ్రూమ్ అయితే ఫాల్ సీలింగ్ ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ అనేది సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ వచ్చింది. ఇందులో విండో వచ్చింది. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ లో కొంచెం సామాన్ ఉండే, అందుకే లాక్ చేశారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారండి. దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనం కబోర్డ్ పెట్టుకోవచ్చు అండి. మనకి ఇందులో కూడా ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. ఫాల్ సీలింగ్ అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది. ఒకసారి చూడండి, వాష్రూమ్ పెద్దగా వచ్చిందండి. ఇందులో సామాన్లు అన్నీ చూసి మీకు కండిషన్ అనిపిస్తుండొచ్చు. మనకి సేల్ అవ్వగా మిగిలిన హౌసెస్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, అందుకే సామాన్లు అన్ని ఇందులో పెట్టారండి. ఇప్పుడైతే మనం నార్త్ హౌస్ ప్లాన్ చేసాం కదా, ఒకసారి సౌత్ హౌస్ చూపిస్తాను రండి. దీనికి ఆపోజిట్ లో సౌత్ హౌసెస్ ఉన్నాయి. ఈ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదండి, చిన్న చిన్న వర్క్స్ మాత్రం ఉన్నాయి. ఇది మనకి సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి పార్కింగ్ లో చూడండి, ఫాల్ సీలింగ్ అయితే యూపీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనకి అన్ని హౌసెస్ లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అలాగే మీకు చెప్పాను కదా, లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారని. చూడండి, బ్రౌన్ కలర్ లో గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా అనిపిస్తుంది. మనకి మెయిన్ గేట్ ఒకటే సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో వస్తుంది. మనకి అన్ని మెయిన్ డోర్ కూడా టేక్వుడ్ డోర్ ఇస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఫాస్ట్ మీకు చూపిస్తానండి ప్లాన్ ఎలా వచ్చిందో. మీకు మెయిన్ డోర్ నుంచి చూపిద్దాను, కాకపోతే వర్క్ నడుస్తుందని ఇలా చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి కిచెన్. కిచెన్ లో నుంచి కూడా మనకి డోర్ ఇచ్చారు. చూడండి, కిచెన్ వచ్చింది మనకి ఓపెన్ కిచెన్, చాలా స్పేసెస్ వచ్చింది. ఇదంతా కూడా హాల్ అండి. ఈ డస్ట్ మొత్తం కూడా మనకి ఓన్లీ బండల కింద వేస్తున్నారు. చూసారు కదా, హాల్ మొత్తం కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగా డిజైన్ చేశారు. మనకి ఫాల్ సీలింగ్ అయితే కిచెన్ దాకా ఇచ్చారు. కంప్లీట్ గా కిచెన్ మొత్తం కూడా ఇచ్చారండి. మనకి హాల్ వచ్చి ఎల్ షేప్ లో వచ్చిందండి. ఇక్కడ టీవీ పాయింట్ వచ్చింది, చూపిస్తానండి. చూడండి, హాల్ అయితే మనకి ఎల్ షేప్ లో వచ్చింది. ఆ టీవీ పాయింట్ అయితే చాలా స్పేసెస్ ఉందండి. చూడండి, ఇక్కడ కూడా మనకి కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగుంది. మనకి అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. హాల్ అయితే 2 విండోస్ వచ్చాయండి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. చూడండి, మనకి మెయిన్ డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా ఇస్తున్నారు. చెప్పాను కదా, కంప్లీట్ గా మనకి మెయిన్ డోర్ అన్ని కూడా టేక్వుడ్ డోర్స్ అండి. ఇప్పుడు ఒకసారి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు చూస్తే కొంచెం చిన్నగా అనిపిస్తుండొచ్చు. కంప్లీట్ అయితే మాత్రం చాలా స్పేసెస్ వస్తుంది. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. మనకి ఇందులో అయితే కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుందండి. ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్. దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది. ఇప్పుడైతే మనం నార్త్ ఫేసింగ్ హౌస్ అలాగే సౌత్ ఫేసింగ్ హౌస్ చూసాం కదా, రెండు కూడా చాలా స్పేసెస్ వచ్చాయండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయడానికి కూడా స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ సైడ్ కి రావచ్చు. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మీరు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర నుండి సైడ్ చూపిస్తారు. మీకు ఇవే హౌస్ కాకుండా ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ లో హౌసెస్ కావాలన్నా కానీ వాళ్ళు కట్టిస్తారండి. బుకింగ్ లో అంటే 150, 180, 200 లో కావాలన్నా కానీ కట్టిస్తారు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళకి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ ని ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.